టీడీపీదే విజయం కంచర్ల తూర్పులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన ఉపకార్ ట్రస్ట్ అధ్యక్షుడు సినీ నిర్మాత టీడీపీ సీనియర్ నేత కంచర్ల విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నాయకుడు బాధ్యతగా పనిచేయాలని సినీ నిర్మాత ఉపకార్ ట్రస్ట్ అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నేత కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఎన్నికల చివరి రోజైన శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని దారిపాలెం బంగారమ్మ గుడి వద్ద నుండి బైక్ ర్యాలీని కంచర్ల జెండా ఊపి ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ కంచర్ల యువసేన ఉపకార్ ట్రస్ట్ సభ్యులు తూర్పు కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో కూటమి పార్టీల జెండాలతో యువత కేరింతలతో సందడిగా సాగింది. మండు టెండని సైతం లెక్క చేయకుండా కంచర్ల తన అభిమానులతో కూటమి శ్రేణులతో కలిసి నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని దారపాలెం వద్ద ప్రారంభించిన బైక్ ర్యాలీ పైనాపిల్ కాలనీ, ఇసుక తోట, ఏయుఆర్చి, పెద్దవాల్తేరు, చిన్నవాల్తేరు, జాలారిపేట, లాసెన్స్ బే కాలనీ, విశాలాక్షి నగర్, హనుమంత వాకం మీదుగా ఆరిలోవా లాస్ట్ బస్టాప్ 2 వరకు ర్యాలీ సాగింది. బైక్ ర్యాలీలో భాగంగా జై చంద్రబాబు, జై భరత్, జై బెల్గపూడి, జై కంచర్ల నినాదాలతో యువత బైక్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ ఖచ్చితంగా కూటమి భారీ విజయాన్ని అందుకోబోతుందన్నారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపేందుకు కంకణం కట్టుకున్నారని దానికి నిదర్శనం బ్యాలెట్ల ఓట్లు పెరగడమని అన్నారు. రానున్న కాలంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకి సుపరిపాలన అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ కార్యదర్శి పారిపల్లి రామారావు, ఉపకార్ ట్రస్ట్ సభ్యులు భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ యువత పాల్గొన్నారు. ఎలక్షన్ యొక్క ప్రచారం లాస్ట్ రోజు మరి ఈరోజు నియోజకవర్గం మొత్తం మీద ఒక 2000 బైకులతో సుమారు 4000 మంది టోటల్గా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని, అలాగే ఈ సిటీలో అన్ని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అనేది వెలపూడి రామకృష్ణబాబు గారు మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తారు, ఇంకా భారీ మెజార్టీతో గెలవాలని ఆశిస్తూ, అలాగే ఎంపీగా శ్రీభరత్ గారిని కూడా గెలిపించుకోవాలని ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పనిచేశాం. మరి ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడం వల్ల ఈరోజు ఇంకా భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రతి గడప తిరగాలి. ఎందుకంటే తటస్థులు చాలా మంది ఉన్నారు. అందరూ ఈ ఎలక్షన్ లో ఓటు వేయడానికి దయచేసి బయటకు రండి. ఎందుకంటే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఏదైతే పరిపాలన మనం చూసామో ఆ పరిపాలనకు ఈ రోజు ఇది మెమరాండం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రజలకు. మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని అనుభవజ్ఞుడు, అతనే మనకి మంచిగా పరిపాలిస్తారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో ఆ రోజు మనం అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రావడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏదైతే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలు మనం పొందలేకపోయాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తాలూకా సిస్టమ్ అనేది వేరే విధంగా ఉండింది. మరి ఈ రోజు రాష్ట్రానికి ఒక రాజధాని లేదనుకుంటే చాలా సిగ్గుచేటు. మరి అలాంటి రాజధానిని ఈ రోజు మనం నెలకొల్పుకోవాలన్నా, ఈ రోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతులన్నీ కూడా సర్వనాశనం అయిపోయి ఇవన్నీ మళ్ళీ మెరుగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి. మరి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. మరి అలా పవన్ కళ్యాణ్ గారు కూడా అతని యొక్క మొట్టమొదటిగా సంఘీభావాన్ని తెలియజేసి ఈ యొక్క రాష్ట్రంలో వ్యతిరేక ఓటుని నేను చీలనివ్వను, మరి ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటాము. ఎందుకంటే కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ద్వారా రాష్ట్ర అభివృద్ధి కాకుండా దేశాభివృద్ధి కూడా జరుగుతుందని మన మోడీ గారు చెప్పడం జరిగింది. మరి మొన్న మోడీ గారి మాటల్లోనే మనకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా అనుభవం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన యొక్క యుక్తి ఏంటని ఆయన అన్ని క్లారిటీ చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం మీద ఏమేం జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తాయి కాబట్టి ఆయన నోటి ద్వారా ఆయన అన్ని విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి, ఎందుకంటే విజయం అనేది ఎలా ఉండాలి అంటే భారీగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి నైతిక స్థైర్యాన్ని మనం ఇవ్వాలి. అతనికి ఏదైతే మెజారిటీ ఇస్తామో అది 140 పైచిలకు సీట్లు ఎప్పుడైతే మనకు వస్తాయో, అలాగే మన తాలూకా ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అది 20 దాటి మనం ఎప్పుడైతే మనం ఎంపీ సీట్లు కూడా గెలిపించుకుంటామో మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకొని రాగలుగుతారు.
మరి అదే కాకుండా పోలవరం కూడా మధ్యలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి వరకైతే ప్రారంభించి ఆయన ఎక్కడి వరకైతే స్టార్ట్ చేశారో అక్కడ అలాగే ఉంది తప్ప ఒక్క ఇటుకు కూడా అందులో పేర్చలేదు. మరి ఈరోజు నిరుద్యోగులు ఎంతో మంది ఈరోజు రోడ్డును పట్ట ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 6 గంటలతో ముగింపు జరుగుతుంది. మరి ఈవేళ కంచర్ల అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి 1000 బళ్ళతో బైక్ ర్యాలీ, మరి కార్లు, సుమారు 4000 నుంచి 5000 మంది కార్యకర్తలు ప్రజలతో ఈవేళ ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఈవేళ మరి అచ్యుతరావు గారు చెప్పినట్టు మరి 5 సంవత్సరాల్లో అవినీతిలో కూరుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయి మరి ఈవేళ ప్రజలందరూ తాలూకు విశ్వాసాన్ని కోల్పోయాడు. మరి దాంట్లో భాగమే ఈవేళ ఉద్యోగస్తులు 99% ఉన్న ఇప్పుడు జరిగినటువంటి ఓటింగ్ ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అదేవిధంగా ప్రజలు కూడా ఈవేళ వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. రేపు 135 నుంచి 140 సీట్లు తెలుగుదేశం కూటమికి వచ్చేటువంటి అవకాశం కలదు. ఏదేమైనా ప్రజలందరికీ ఒక్క మనవి, మీరందరూ కూడా రేపు జరిగేటువంటి ఎల్లుండి జరిగే ఎన్నికల్లో మీరందరూ స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు డబ్బులు చూపినా ఇంకే విధమైన ఆశలు చూపినా దానికి ఆశపడకండి. మరి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు, జనసేన గ్లాసు గుర్తు, అదే బీజేపీ కమలం గుర్తుకి 3 పార్టీలు కలయికతో వెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా సమర్థించి దీన్ని గెలిపించవలసిందిగా కోరుతూ మరి ఈ నియోజకవర్గాన్ని గెలుపుకి కంచర్ల అచ్యుతరావు గారు కంకణం కట్టుకొని ఎంతో వ్యయ ప్రయాసమైనా సరే పనిచేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ